నిజాంపేట మండల కేంద్రం నుండి నూతన బస్టాండ్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ హాజరై శివాజీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బాబు, మహేందర్, చంద్రశేఖర్, సిద్ధరాం రెడ్డి, పోచయ్య, స్వామి, మహేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను రంగరంగ వైభవంగా యువత ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందదాయకం. ఈరోజు మండల కేంద్రం అయినప్పటికీ ఇక్కడ అంత గొప్ప వీరుడైనటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం ఇక్కడ లేకపోవడం కొంచెం శోచనీయం. తప్పకుండా వచ్చే సంవత్సరం జయంతి వేడుకల వరకు, ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల వరకు ఇక్కడ ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని సంకల్పం ఈరోజు అందరం కలిసి తీసుకుంటున్నాం. తప్పకుండా ఆ సంకల్పం సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గురించి మనమందరం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, ఈరోజు యుక్త వయసులో 17వ ఏటనే యుద్ధభూమిలో పాల్గొని అప్పటిటువంటి రాజులను, ఎంతో యుద్ధ విద్యలు నేర్చుకున్నటువంటి పెద్ద పెద్ద రాజులను కూడా యుద్ధంలో ఓడించి రాజ్యాధికారం సొంతం చేసుకున్నటువంటి ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్ది. తన చిన్న వయసులో ఉన్నప్పుడే రామాయణ ఇతిహాసాలను వంట పట్టుకొని దానిలో ఉన్నటువంటి నీతిని, విజ్ఞతను అందిపుచ్చుకొని తను ఎదిగిన విధానం, అదేవిధంగా ఇతిహాసం తెలుసుకున్నట్టుంటే, ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్నట్టుంటే దాంట్లో ఒక మంచి అది ఉన్నది. తను సైన్యము ఒక రాజ్యాన్ని ఓడించినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు యొక్క కోడలు అందంగా ఉన్నదని చెప్పేసి తన సైన్యం రాజు దగ్గర తీసుకొని వస్తే తను ఒక మంచి మాట చెప్పాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.